మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను పోటీలో ఉన్నానని స్పష్టం చేశారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు. తన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా తనకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలన్నారు. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తాను పోటీలో ఉన్నానని స్పష్టం చేశారు. తాను సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచానని, జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశానని అన్నారు. తన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా తనకు టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం లేదు కాబట్టి తనకు అవకాశం ఇవ్వాలన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రెహానా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ లో రోజుకో పేరు తెర మీదకి వస్తుంది. ప్రజెంట్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా తను రేసులో ఉన్నట్టు కూడా కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేశారు. చిట్చాట్లో కూడా తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. మరి మొదటి నుంచి కూడా మరి ఇటు తెలంగాణలో కూడా యాదవ సామాజిక వర్గానికి మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతవరకు అన్యాయం జరుగుతుంది. మరి ఇతర సామాజిక వర్గాలకు మరి అన్ని స్థానాల్లో కూడా న్యాయం చేస్తున్నారు. కానీ మరి ఇటు గొల్ల కుర్మల విషయంలో మాత్రం మరి కొంతవరకు అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి తమకు ఎక్కడ కూడా స్థానం కూడా కేటాయించట్లేదని కూడా చెప్పారు. మరి తను జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో తను ఉన్నట్టు కూడా స్పష్టం చేశారు. మరి తనకున్నటువంటి సీనియారిటీ మరి తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరికి ఉందంటూ చెప్పాలంటూ కూడా ఆయన క్వశ్చన్ కూడా రేజ్ చేశారు. మరి తను సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు గెలిచారని, 4 సార్లు పోటీ చేశారని కూడా స్పష్టం చేశారు. ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం తను ఎనలేని కృషి చేశానని, మరి ఎంపీ ప్రత్యేక నిధులు కేటాయించి జూబ్లీహిల్స్ లో కూడా తను అభివృద్ధి కార్యక్రమాలు చేశాను కాబట్టి మరి ప్రజలు కూడా తనను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారంటూ మరి మాజీ ఎంపీ అంజన్ కుమార్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక ఇటు సామాజిక వర్గానికి అంటే తన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని కూడా అందులో డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తనను మంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆయన మరి హైకమాండ్ ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇటు తెలంగాణలో మరి ఇప్పటికే ఇటు గొల్ల కుర్మల నుంచి కూడా మరి ఎవరు కూడా మంత్రివర్గంలో చోటు లేదు. మరి ఇప్పటి వరకైతే మాత్రం ఇటు గొల్ల కుర్మల నుంచి మరి ఆలేరు ఎమ్మెల్యే బీర్లయ్య మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు ప్రభుత్వ విప్పు పదవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి గత ఉమ్మడి ఏపీ నుండి కూడా యాదవ సామాజిక వర్గానికి మరి మంత్రి పదవి కేటాయించారు. కాబట్టి మరి తెలంగాణలో కూడా మరి కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మరి గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మరి యాదవ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి కూడా ఇచ్చారు గతంలో. కాబట్టి మరి ఇప్పుడు కూడా మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా మరి యాదవ సామాజిక వర్గానికి మరి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కూడా ఆయన ప్రదానం చేశారు. మరి తనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తర్వాత తనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా ఆయన ప్రధానంగా తన అభిప్రాయాన్ని కూడా అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే చాలా పేర్లు కూడా తెర మీదకి వస్తున్నాయి. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి కూడా మరి ప్రజెంట్ తెలంగాణ కాంగ్రెస్ లో మాత్రం తీవ్ర అయితే చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నేతలు కూడా అభ్యర్థుల వేటపై కూడా ఒక ఫోకస్ చేస్తుంటే, మరోవైపు ఇటు తెలంగాణ కాంగ్రెస్ లో కూడా పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతుంది. మరి ఇప్పటికే ప్రధానంగా ఇటు 45 పేర్లు వినిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మరి కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ లో చూస్తే మాత్రం రేసులో దాదాపు 7 నుంచి 8 మంది ఉన్నారు. అందులో ప్రధానంగా ఇటు నవీన్ యాదవ్ తో పాటు అదేవిధంగా ఇటు బొంతు రామ్మోహన్, మరోవైపు ఇటు మురళీ గౌడ్ ఉన్నారు, తర్వాత సిఎన్ రెడ్డి ఉన్నారు, దాంతో పాటు ఇటు మహమ్మద్ నూమాన్ కూడా బరిలో ఉన్నారు. కాబట్టి మరి తను ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మాత్రం మరి తనను కూడా ఇటు ప్రాతినిధ్యం వహించారు. మరి గతంలో 4 సార్లు ఎంపీగా పోటీ చేస్తారు, 2 సార్లు ఎంపీగా పనిచేస్తారు. మరి ఎంపీ నిధులతో ఇటు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా తను ఎంతో డెవలప్మెంట్ చేశాను. కాబట్టి మరి ఈసారి అధిష్టానం ఏఐసిసి నేతలు కూడా తనకు అవకాశం కల్పిస్తున్నారనే ఒక ఆశాభావం అయితే మాజీ ఎంపీ అంజన్ కుమార్ అయితే వ్యక్తం చేశారు. మరి తనకున్న సీనియారిటీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎవరికి లేదు, నాకు అన్ని అర్హతలు ఉన్నాయని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయడానికి తనకు అన్ని అర్హతలు ఉన్నాయి.
మరి గతంలో పనిచేశారని కూడా చెప్పడం జరిగింది. అంటే తన స్థానిక ఓటర్ని అంటే సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తను ఉన్నాను కాబట్టి మరి జూబ్లీస్ లో కూడా తనకు ఓటు హక్కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పష్టం చేయడం జరిగింది. మొన్న ఒక మీటింగ్ లో కూడా మరి స్థానికంగా ఉన్న లీడర్ కు మాత్రమే ఈసారి జూబ్లీస్ ఉప ఎన్నికల్లో మరి అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు. మరి ఇప్పటికే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ఒక ఇంటర్నల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఇంటర్నల్ మీటింగ్ కూడా మరి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా అటెండ్ అయ్యారు. మరి ఇందులో అభ్యర్థి ఎంపికపై కూడా ఇప్పటికే ఒక 2 సర్వేలు కూడా చేశారు. ఆ సర్వేలో కూడా మరి తనకే మొగ్గు ఉంది, మరి జూబ్లీస్ ప్రజలు కూడా తననే ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారంటూ కూడా మరి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా మరి ఈ విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ కొడుకు ఎంపీ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నప్పటికీ మరి ఒకే కుటుంబ ఫ్యామిలీ నుంచి కూడా మరి ఇంతవరకు కూడా గతంలో కూడా 2-3 పదవులు కూడా ఇచ్చారు కాబట్టి మరి అనిల్ కుమార్ యాదవ్ కూడా మరి అతనికి యూత్ కాంగ్రెస్ కోటాలో ఎంపీగా ఇచ్చారు కాబట్టి మరి తనకు మాత్రం మరి గత పార్లమెంట్ ఎన్నికల్లో మరి టికెట్ ఇవ్వలేదు, ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి మరి ఈసారి జూబ్లీస్ ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి మరి ఆ ఉప ఎన్నికల్లో కూడా తను అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. మరి దీనికి ఇప్పుడు ఏఐసిసి నుంచి తనకు ఫుల్ సపోర్ట్ ఉంది. మరి ఏఐసిసి నేతలు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో కూడా తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి మరి ఏఐసిసి కూడా తనకు టికెట్ ఇస్తుందనే ఆశాభావాన్ని అయితే ఇటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అయితే వ్యక్తం చేస్తారు. ఇక నిరుద్యోగుల సమస్యల గురించి తను గతంలో మూమెంట్ అప్పుడు కూడా అంటే తెలంగాణలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పోరాటం చేశాను. మరి అక్కడ జూబ్లీకి సంబంధించిన సమస్యలపై అదేవిధంగా ప్రజా సమస్యలకు కూడా గతంలో కొట్లాడారు. మరి గతంలో ఈ సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. ఎంపీ నిధులతో కూడా ప్రత్యేకమైనటువంటి డెవలప్మెంట్ కూడా చేశారని కూడా మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ చెప్పడం జరిగింది. మరి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా నేను ఉన్నప్పుడు కాబట్టి మరి తనకు అవకాశం కల్పించారు. మరి జూబ్లీస్ లో సర్వే చేస్తే అంజన్ కుమార్ యాదవ్ పేరు వస్తుంది. మరి జూబ్లీస్ ప్రజలు కూడా తననే కోరుకుంటున్నారని కూడా మరి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అయితే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి ఇప్పటి వరకు అయితే చూడాలి, మరి రోజుకు పేరు అయితే తెర మీదకి వస్తుంది తెలంగాణ కాంగ్రెస్ లో. మరి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది చూడాలి. మరి సీనాటి ప్రకారం చూస్తే మాత్రం మాజీ ఎంపీ అంజన్ కుమార్ అయితే రేసులో అయితే ముందునని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో సికింద్రాబాద్ ఎంపీగా 2 సార్లు పనిచేశారు. అదేవిధంగా మరి అతని కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కూడా మరి రాజ్యసభ ఎంపీగా ఉన్నారు కాబట్టి మరి టికెట్ విషయంలో మరి అధిష్టానం ఏం ఆలోచిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా వివేక్ వెంకటస్వామికి కాన్స్టిట్యూన్సీ సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు అయితే అప్పచెప్పారు. ఇప్పటికే ఇటు టీపీసీ అయితే ఒక 2 సర్వేలు చేసింది. మరి ఆ సర్వేలో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారనే విషయాన్ని కూడా ఏఐసిసి హైకమాండ్ కూడా ఒక రిపోర్ట్ కూడా పంపిస్తారు. ఆ రిపోర్ట్ లో మరి ఆ టికెట్ ఎవరి వైపు వస్తుందో మరి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి తను మాత్రం రేసులో ఉన్నట్టు కూడా మరి కొద్దిసేపటి క్రితమే ఇటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అయితే స్పష్టం చేస్తారు. మరి తను కూడా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో బరిలో ఉన్నారని మరి ఏఐసిసి నేతలు తనకు అవకాశం కల్పిస్తే తను జూబ్లీస్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా అంజన్ కుమార్ యాదవ్ స్పష్టం చేయడం జరిగింది. ఓకే సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.